పట్టణంలోని PACS ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల సందర్భంగా స్థానిక PACS చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, డైరెక్టర్ అంజిరెడ్డి, CEO మధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభం చేసి రైతులకు అండగా ఉండాలని మేము ఆలోచన చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా దౌర్జన్యానికి దిగడం జరుగుతుందన్నారు. మీకు రైతుల పట్ల ప్రేమ కలిగే విధంగా ఉంటే వారికి సహాయపడే విధంగా కార్యక్రమాలు ఉండాలి కానీ సిబ్బందిని బెదిరించి చైర్మన్, వైస్ చైర్మన్ లేకుండా కేంద్రాలు ప్రారంభం చేయడం సరికాదని అన్నారు. పొద్దున మొదటి విడతగా మొదలు కుంతార్పల్లి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఉసిరికాపల్లి, సీతారాంతండ, రత్నాపూర్, అల్లీపూర్, పిల్లుట్ల మధ్యాహ్నం 1 వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత 2 శివంపేట హెడ్ క్వార్టర్, ఇంకోటి పోత్లగూడ. గౌరవ ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారు వస్తారు, వాళ్ళ గురించి వెయిట్ చేసి 2 గంటల తర్వాత చేద్దామనేది ఉండే ప్లాన్. వాళ్ళ గురించి వెయిట్ చేసాం పోత్లగూడలో. అక్కడికి పోత్లగూడకు వస్తారు. మేము అక్కడ వెయిట్ చేసుకుంటూ ఉండేసరికి తోటి డైరెక్టర్ యాదవ్ గౌడ్ గారు శివంపేట హెడ్ క్వార్టర్లో కాకుండా ఓపెన్ చేసాడు. అది సమంజసం కాదు. అదే కాకుండా ఇప్పుడు మీరెందరో శివంపేట హెడ్ క్వార్టర్లో నేను వైస్ చైర్మన్, మమ్మల్ని మేమెవరిని కూడా అది కాంటా ఓపెన్ చేసాడు, అది మంచి పద్ధతి కాదు అని చెప్తూ ముగిస్తున్నాం. సెంటర్స్ కొంతాంపల్లి షాపి పొద్దున 2 గంటలు అందరం లేవడం. పెంటగూడ డైరెక్టర్ ఉన్నాడు, మా వైస్ చైర్మన్ ఉన్నాడు, అంజరెడ్డి డైరెక్టర్ ఉన్నాడు, మా సిబ్బంది ఉన్నది. అక్కడ చేద్దామంటే వాళ్ళు ఇక్కడికి శివంపేటకు వచ్చి మరి ఎమ్మెల్యే గారు అంత ప్రోత్సహించినందుకు వాళ్ళకు గవర్నమెంట్ పోయినాక కూడా వాళ్ళకి ఇంకే జ్ఞానం లేదు. మరి వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళు అసలు అంత దౌర్జన్యము చేస్తే మరి రేపు ఉన్న సిబ్బంది మీద దౌర్జన్యం చేసి కొబ్బరిగా కత్తెర గుంజుకొని కొడుతుందుకు వచ్చి కత్తెర తీసుకొని కట్ చేయడం అనేది మరి ఆ సునీత రెడ్డి గారికి తెలవాలి. మరి అంత దౌర్జన్యం చేపిస్తుందంటే మరి ఇంకా రేపు గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. మరి ఇప్పుడే ఇంత కిరాతకానికి పాల్పడుతున్నారు. మరి అది మంచిది కాదు. రేపు రైతుల గురించి ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలి. వర్షాలు పడుతున్నాయి, ఎట్లా ఏం సంగతి రైతులను ఆదుకోవాలి, మరి ఎట్లా తొందరగా చేద్దామనేది ఉండాలి. ఆమె గురించి 2 గంటలు వెయిట్ చేస్తే మళ్ళీ వేరే రోజుతో కట్ చేయించి మరి ఆమె అంత ఎందుకు అంత ఈగో ఎందుకో నాకు అర్థమవుతలేదు. మరి అంత ప్రాబ్లం చేస్తుంది. అందరిని పెట్టుకొని మండల మాజీ నాయకులను పెట్టుకొని ఒక్కరు కూడా ఉన్నోళ్ళు లేరు. మరి చైర్మన్ లేకుండా, వైస్ చైర్మన్ లేకుండా, డైరెక్టర్ లేకుండా చేయడం అది ఎంతమటుకు సమావేశం. ఉన్న మా సిబ్బందిని బెదిరించి కత్తెర గుంజుకొని చేసి చేయడం అది మంచిది కాదు. మరి ఇక నుంచి అన్న దౌర్జన్యాలు మానుకోవాలి. సునీత రెడ్డి గారు మేము కూడా దౌర్జన్యం చేస్తే మేము కూడా మంచిగా బాగానే అది చేస్తాను రెడీ ఉంటాము, కానీ మేము అట్లా చేయము. మీకు ఇంకే మీకే వదిలిపెడుతున్నాము. అవన్నీ మానుకోవాలని చెప్పేసి చెప్తాం.